నా పేరు వేగూరు విజయ్ అంబేద్కర్. నేను ఏపీఎంఆర్పిఎస్లో కచైదం కళా చైతన్య దండోరా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. మరి దాసరి సోనరాజు నాయకత్వంలో ఏపీఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు నా సహపాఠి నాయకులు అలాగే ఎంతో మంది కార్యకర్తలు నాయకులు ఉద్యమాల పోరాటాల ఫలితంగా వర్గీకరణ సాధించుకున్నాం. ఇది ఎంతో శుభపరిణామం. ఈ సందర్భంగా ఎవరైతే జాతి కోసం కష్టపడి పోరాటాల్లో పాల్గొని ఈ వర్గీకరణకు కారకులయ్యారో వారందరికీ హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వర్గీకరణ అయిపోయింది, ఇప్పుడు కార్యాచరణ ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు వాస్తవంగా దాసరి సోనరాజు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆంధ్రాలో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి ఒక పార్టీ వాళ్ళు ఆయన ఆహ్వానించారు పార్టీలోకి. అయ్యా, మీకు సముచిత స్థానం కల్పిస్తాం, మీరు మా పార్టీలోకి రండి, మీకు ఉన్నతమైనటువంటి పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు ఆహ్వానించగా, మరి దాసరి సోనరాజు గారు తన వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి కోసం ఆలోచించకుండా ఇప్పటి వరకు నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి నా సహపాఠి కార్యకర్తలకు లీడర్లకు నేనేం చేయాలి, వాళ్ళ అవసరత ఏంటి, నా పాత్ర ఏంటి, నేనేం చేయాలి, అవేం చేయకుండా నా స్వార్థం కోసం నా డెవలప్మెంట్ కోసం పార్టీలోకి వెళితే నా క్యాడర్ ఏమైపోవాలి అని ఆలోచించి సున్నితంగా తిరస్కరించడం జరిగింది. ఆ ప్రధాన ప్రతిపక్షంలోకి వెళ్లకుండా ఈ సందర్భంలో ఒక మంచి అవకాశం ఆయనకు వచ్చింది. అదేంటి అంటే, మరి ప్రస్తుత కేంద్ర మంత్రి వారి పేరు జితిన్ రామ్ మాంఝీ గారు. వారు గతంలో బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం మినిస్టర్ ఆఫ్ మైక్రో ఇండస్ట్రియల్ మీడియం అండ్ ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఇండియా, అందులో వారు మినిస్టర్గా ఉన్నారు. అనగా ఆ లోన్స్ ఇలాంటివి ఇవ్వడం అనేటటువంటి కార్యక్రమంలో ఆయన మంత్రిగా ఉన్నారు. మరి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి పార్టీ ఆయన వ్యవస్థాపకులు. ఆ పార్టీ పేరు HAM అనగా హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, వాయిస్ ఆఫ్ ద పీపుల్, పేదవాని గొంతుక. ఈ పార్టీ ఒక దళితుడు స్థాపించారు కాబట్టి అందులో ఆయన ఈ మైక్రో లోన్స్ సంబంధించి ఆయన మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా మన వాళ్ళకి న్యాయం చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. మరి మనం ఆర్థికంగా డెవలప్ అవడం కోసం, మన భవిష్యత్తుని బంగారుమయం చేసుకోవడం కోసం ఇలాంటి కార్యక్రమం అవసరం. ఇప్పుడు ఆర్థిక భరోసా అవసరం. అది ఈ పార్టీలో అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు కార్యక్రమానికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఏపీఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు దాసరి సువర్ణరాజు ఏపీఎంఆర్పిఎస్ అధ్యక్షులు వాళ్ళ ఆదేశాల మేరకు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత 30 సంవత్సరాలుగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మాదిగలు, మాదిగ యువకులు, మాదిగ ఉద్యోగులు అందరూ కలిసి, మాదిగ మహిళలు అందరూ కూడా చాలా కష్టపడి పోరాటాలు చేసి ఈరోజు మేము ఎస్సీ వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. కాబట్టి ఎస్సీ వర్గీకరణ ఎలాగ అయిపోయింది కాబట్టి మేము మిగతా కార్యాచరణ మేము ఏమి చేయాలన్న భాగంగా గతంలో ఎవరైతే ఎస్సీ వర్గీకరణ కోసం గ్రామ స్థాయి నుండి, నియోజకవర్గ స్థాయి నుండి, జిల్లా స్థాయి వరకు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ కూడా ఆర్థిక సమస్యలు తీర్చేందుకు మేము రాబోయే రోజుల్లో దానికి సంబంధించిన ప్రయత్నాలు చేయాలని చెప్పి చాలా దృఢంగా నిశ్చయించుకున్నాము. ఈ నెల 6వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమానికి ఇదే అంబేద్కర్ భవన్లో ఒక 300 మంది ముఖ్య కార్యకర్తలతో ఒక ప్రోగ్రాం చేయదలుచుకున్నాము. కాబట్టి ఈ మీడియా ద్వారా గ్రామ స్థాయి నుండి కూడా, నియోజకవర్గ స్థాయి నుండి కూడా, జిల్లా స్థాయి నుంచి కూడా ముఖ్య కార్యకర్తలు, ముఖ్య నాయకులు, ముఖ్య సలహాదారులు అందరూ కూడా విచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి ముందుకు తీసుకోవాలని చెప్పేసి మీడియా పూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ నెల ఆగస్టు బుధవారం నాడు 6వ తారీఖున ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జిన్ని సువర్ణరాజు గారి ఆధ్వర్యంలో వెనకబడినటువంటి దళితులు కానీ అదేవిధంగా అదర్ క్యాస్ట్ అనేది కూడా లోన్లు ఇప్పించడానికి ఆయన చేస్తున్నాడు. కాబట్టి మాదిగ ఉపకులాలు, మాదిగ అనుసంధ కులాలన్నీ కూడా 6వ తారీఖున విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.